హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ ఎస్పీస్ అండ్ లాగ్స్. మ్యాంగో కేక్ 2 స్పాంజీ అండ్ యమ్మీగా చేసుకోవచ్చండి. ఇంట్లోనే మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మ్యాంగో కేక్ ఎలా చేయాలో చూసేద్దాము పదండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు తీసుకొని 1 కప్పు బాంబే రవ్వ తీసుకోండి. అలాగే 1 కప్పు మ్యాంగో ముక్కలు తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకొని పూర్తిగా బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మొత్తం కలిపితే బాగా రవ్వ అనేది బాగా ఊరుతుంది. తర్వాత ప్రిపేర్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా రవ్వ అంతా బాగా నానింది. మ్యాంగో అంతా ఇప్పుడు మిక్సీకి వేసుకునేసి కొద్దిగా పాలు, అలాగే ఒక 3/4 కప్పు చక్కెర, అలాగే 1/4 కప్పు బటర్ అన్నా లేకపోతే ఫ్లేవర్స్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇలాగ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా థిక్గా ఉంటే కొద్దిగా పాలేసి మిక్సీ పెట్టుకుంటే ఇలాగ కేక్ బ్యాటర్ లాగా కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా కలుపుకునేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి మ్యాంగో ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఎసెన్స్ లేకపోతే ఎలాచి పౌడర్ వేసి కలుపుకోవచ్చు. 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను కేక్ చేసే ట్రేలో కొద్దిగా బటర్ వేసి బటర్ పేపర్ పెట్టి చేసుకున్నాను. అందులోకి ఈ కేక్ బ్యాటర్ వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేసి ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనిపైన చాక్లెట్ చిప్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, చెర్రీ టూటీ ఫ్రూటీ కానీ గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే బాదము, పిస్తా వేస్తున్నానండి. చూసారు కదా, నేను 10 నిమిషాల ముందే గిన్నెని ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో పెట్టేసి 45 మినిట్స్ మనం బేక్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీ మ్యాంగో కేక్ రెడీ అయిపోతుంది. మీ చక్కెర ప్లేస్లో 1 కప్పు బెల్లం వేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, 45 మినిట్స్లో చక్కగా బేక్ అయిపోయింది. సూపర్గా పొంగింది కదా. దానిపైన ఒక కర్చీఫ్ వేసేసి పక్కన పెట్టద్దు, ఎందుకంటే పైన కేక్ డ్రై కాకుండా ఉండండి. చూసారు కదా, స్పాంజీగా చాలా బాగుంటుంది. పూర్తిగా ఇలాగా చల్లారిపోయినాక చుట్టూ స్క్రాప్ చేసుకునేస్తే ఈజీగా డీమోల్డ్ చేసుకునేచ్చు. పైన ప్లేట్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసి ట్యాప్ చేసినట్టే సో యమ్మీ అండ్ టేస్టీ మ్యాంగో కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి, బటర్ పేపర్ ఎంత ఈజీగా వచ్చేసిందో. మనం ఆయిల్ వేసి చేస్తే ఈజీగా అలాగ వచ్చేస్తుందండి. మాత్రం చాలా ఈజీగా పిల్లలు కూడా తయారు చేయొచ్చు, అంత ఈజీగా అయిపోతుంది. 2 స్పాంజీ అండ్ టేస్టీ యమ్మీ మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. పిల్లలకి బర్త్డే వచ్చినప్పుడు కానీ ఇలాగే తినాలి అనుకున్నప్పుడు చేసి పెడితే చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ అలా కూడా స్కూల్కి రీఓపెన్ అవుతున్నాయి కదా, ఇలాగ స్నాక్స్ లాగా చేసి కూడా పంపించవచ్చు. మామిడిపళ్ళు దొరికిన రోజు ఇలాగ చేసేయచ్చండి. చాలా స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చిందండి. మైల్డ్ స్వీట్తో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. బాయ్.